పెద్దలకు న్యాయం పేదలకు న్యాయం నినాదంతో హైడ్రా వెళ్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైడ్రా చర్యలపై తెలంగాణ భవన్లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో నిర్మాణాలు మాత్రమే కలిశాయని, ఇప్పుడు పేదల ఇల్లు కూల్చివేస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో సచివాలయం, టీ హబ్, వి హబ్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లు నిర్మించినట్లు చెప్పారు కేటీఆర్. మిత్రులు చాలా మంది వచ్చారు. మీరు కొద్ది మందితో, ఎందుకంటే ఇంకా పిలిస్తే వేల మంది వస్తారు. ఇవాళ హైడ్రా బాధితులు వేల మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది ఉన్నారు. అందరినీ కాకుండా కొంతమందిని పిలిచాము. ఇవాళ ఆ మిత్రులు నేను ఇక్కడ పిలుస్తాను కొంతమందిని. వారు మీతో వారి అనుభవాన్ని, వారి 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 యొక్క జీవితాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ముందుగా మొయిన్ ఆయక కొండాపూర్సే. కొండాపూర్లో టీ షాప్ పెట్టుకున్నా. నేను కొండాపూర్లో టీ షాప్ పెట్టుకున్నా. ఏం పని లేక మంచిగా నడుస్తుండే. అలా సడన్గా వచ్చి పొద్దున్నే కులగొట్టేసేసారు. పోయేసరికి సామాన్లు కూడా తీయనియకుండా అప్పు చేసి సామాన్లు తెచ్చుకొని నడిపించుకున్నా. మొత్తం కులగొట్టేసి, సార్ ఒక 10 నిమిషాలన్నా టైం ఇవ్వండి అంటే 10 నిమిషాలు టైం లేదు, ఏం లేదు, నీకేం చెప్పాం మేము, అంతే ఉంటుంది, కులగొట్టేస్తాం. కిतना नुकसान हुआ आपको? 3-4 लाख का नुकसान हुआ సార్. 3-4 లక్షలు నష్టమైంది. రోజు ఎన్ని డబ్బులు వస్తుండే? నీకు ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం రోజుకు ఒక 1500-1000 రూపాయలు అట్లా సంపాదించుకున్నాం. 1000-1500 వస్తున్నాయి పన్నెళ్ళకి అట్లా పోయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా ఏం న్యాయం జరగలేదా? ఎక్కడ పోయినా కానీ అది అంతేగా గుల్లగొట్టేసారు. వాళ్ళ దగ్గరికి ఏం పోయినా ఏం చేయలేము, మనం వాళ్ళదే నడుస్తుంది, మనం ఏం చేయదు, కామ్గా ఊకోవాలి అన్నారు సార్. సో మీకు ఇంకేమైనా వ్యాపారాలు కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉందా మీకు? ఇంకేం లేవు సార్. సో మీకు వచ్చేదే 1000-1500, ఇప్పుడు అది కూడా పోయింది 1000-1500. ఇవాళ కొద్దిమంది మిత్రులు